అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కతి కిరణ్. VCN వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామ అభివృద్ధి. నిర్మల్ రూరల్ మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని బాధ్యతగా కొనసాగించాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. బైన్సా క్యాంప్ ఎస్పీ కార్యాలయంలో ప్రజల ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల IPS. పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నిర్మల్ రూరల్ మండలంలోని తల్వేద, లంగడాపూర్, వెంగవాపేట్ గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం వెంగవాపేట్ గ్రామంలో ప్రాథమిక పశు వైద్య కేంద్రంలో ఉచిత గాలికుంట వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కేంద్ర నిధులతోనే జరుగుతుందని అన్నారు. మండల అధికారులు, కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, జిల్లా, పట్టణ, మండల BJP నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక బాధ్యతగా కొనసాగించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. లక్ష్మణ్ చంద మండలం కొట్టపల్లికే గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. స్థానికులతో కలిసి చీపురుతో పరిసరాలు శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో DPO శ్రీనివాస్, DEO భోజన్న, ZPCEO శంకర్, RWC సందీప్, తహసీల్దార్ సరిత, MPDO రాధా రాథోడ్, గ్రామ సర్పంచ్ ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. ఇది చాలా కీలకమైన ప్రోగ్రామ్ ఉన్నాయి. ఎంతమంది మీ గ్రామ పంచాయతీలో ఎందుకు రావడం జరిగింది అంటే మీకు అవగాహన ఇవ్వడానికి. శుభ్రత, పరిశుభ్రత మన కోసం ఉంటుంది. సో ఎప్పుడైనా మన ఊరు పరిసర్ కావచ్చు, మన గవర్నమెంట్ ఆఫీస్ పరిసర్ కావచ్చు, ప్రజా ఎక్కడైనా వస్తున్నారు ఆ పరిసర్ కావచ్చు, నాకు వస్తుంది, అదే ఇంపార్టెంట్. అది ఒకసారి ట్రై చేయండి. సో మీ అందరూ మంచిగా చేస్తున్నారు అనుకుంటున్నాను. మీ దగ్గర ఫాగింగ్ మెషిన్ ఉందా? సో ఫాగింగ్ ప్రత్యేకంగా చేస్తున్నారు. ఎప్పుడు అయింది ఇది వర్క్? కానీ ఇది పెయింటింగ్ అవన్నీ రీసెంటా? సో రీసెంట్ ఓన్లీ పెయింటింగ్ చేశారా? రిపేర్ చేయలేదు. దానికి
బుకింగ్ అంటే ఏంటి? హోమింగ్ అంటే ఏంటి? భయపడద్దు నూతన. Class. విచ్ మీ క్లాస్ టీచర్ పేరు ఎక్కడ ఉంది? సరే, ఎంత అవుతుంది? ఓకే, ఓకే, చాలా ఫాస్ట్. యాపిల్ రాయండి. టీచర్ చెప్పాలి. మహాలక్ష్మి. ఓకే, మీ పేరు? అక్షిత. మీ బుక్ చూడచ్చా? మీరు ఏబిసిడీలు మీకు తెలుసా? చెప్పు. అంటే నేనేం చెప్తున్నాను అంటే మీ అందరూ ఒకసారి మీ ఏ నైపుణ్యం లేకపోతే ఏ ట్రైనింగ్ మీకు యూజ్ పడుతుంది నాకు ఐడియా లేదు, అది మీరు నాకు చెప్పాలి కదా. మీకు ఏ ట్రైనింగ్ అవసరం ఉన్నాయి మీరు చెప్తేనే నేను ప్రత్యేకంగా ఇక్కడ ఒక ట్రైనింగ్ ఏర్పాటు చేస్తాను. నేర్పిస్తే నేర్చుకుంటాను. నేర్పిస్తే నేర్చుకునే నేర్పిస్తే ట్రైనింగ్ ఇస్తే ఏదైనా సరే నేర్చుకుంటాను. ముఖ్యంగా కుట్టు మిషన్ కాల మేడం మాకు. మనం ఏం చెప్తామంటే మీ వివో ఉన్నారు కదా, మీ ముదురండి మా వీళ్ళ నుంచి వాళ్ళకి ఏ ట్రైనింగ్ ఇంట్రెస్ట్ ఉంది అది రాయండి. ఎందుకంటే ఆ ట్రైనింగ్ కోసం ట్రైనర్ పిలవాలి కదా. సో మనం ఒకరోజు మీరు మీ ఇంట్రెస్ట్ ఫస్ట్ రాసి ఇవ్వండి. ఆవిడ మీకు బ్యాక్ కుర్తీ కావాలా, అలాంటి ఏదో ట్రైనింగ్ కావాలా, లేకపోతే డ్రెస్ కుర్తీ కావాలా ఉండొచ్చు, లేకపోతే మీకు ఏదైనా మీరు కూడా వైలు ఉన్నాయి అశోక్ చేతి బైన్సా గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ బుధవారం బైన్సా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైన్సా సబ్ డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన 11 మంది అర్జీదారుల ఫిర్యాదులను స్వీకరించి ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించారు. ఫిర్యాదుదారుల ఎదుట సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి బాధితులకు చట్టపరంగా అవసరమైన సహాయాన్ని వెంటనే అందించాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు యువత విద్యార్థులు దూరంగా ఉండాలని సిఐ కృష్ణ ఎస్ఐ లింబాద్రి తెలిపారు. ద్రవ్యాలు వద్దు, జీవితమే ముద్దు అంటూ మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా పట్టణ కేంద్రంలోని గౌతమ్ మోడల్ స్కూల్లో బుధవారం సిఐ కృష్ణ, ఎస్ఐ లింబాద్రి, ఏఎస్ఐ మరియు కానిస్టేబుల్స్ మాదక ద్రవ్యాల విద్యార్థులపై ఎలాంటి ప్రభావాన్ని చూపి వారి జీవితాలను ఎలా నాశనం చేస్తుందో, వాటికి విద్యార్థులు ఆకర్షితులు కాకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో, ఒకవేళ ఆకర్షితులైన వారిని ఎలా మార్చగలరో వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి జగతిరెడ్డి, ఇన్ఛార్జెస్ ఉపాధ్యాయులు మరియు పిల్లలు పాల్గొన్నారు. ఎట్లా ఉంటారు? కళ్ళు అయిన వాళ్ళు ఎట్లుంటారు? జనరల్ కామన్ మ్యాన్ ఎట్లా ఉంటాడు? మంచిగా నడుచుకుంటూ పోతాడు. అదే కళ్ళు అయిన వ్యక్తి తేడాగా నడుస్తాడు. అంటే ఆయన ఏమనుకుంటాడు? నేను పర్ఫెక్టే ఉన్నా, వీళ్ళంతా కరెక్ట్ లేరు, నేనే కరెక్ట్ నడుస్తున్నా, వీళ్ళు కరెక్ట్ లేరు అనుకుంటాడు. అట్లాగే ప్రతిదీ కళ్ళు కానీ, మందు కానీ, లిక్కర్ కానీ, గుట్కా కానీ, తర్వాత గాంజా, కొకైన్ ఇలాంటి డ్రగ్స్ వాడినా ఏదైనా సరే
తాత్కాలిక ఆనందం అన్నమాట. మనిషిని కొద్దిసేపే, మన మెదడుని కొద్దిసేపే ఆలోచనలను పక్కన పెట్టి అట్లా తయారు చేస్తుంది. తీసుకుంటేనే నేను కరెక్ట్ ఏమో అన్న అలవాట్లు మళ్ళీ డ్రగ్స్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకోవాలనుకుంటాడు. తలెత్తుకోలేరు. ఏమనంటారు, అరే పలానాడు పలానా వ్యక్తి గాంజా తీసుకొని కేసులో ఇరుక్కున్నాడట, జైలు పోయించినట్టు. అవునా కదా? దానివల్ల సొసైటీలో మనకు పరుగు ఉంటుందా? ఉండదు. దాంతోపాటు ఇంకేమవుతుంది, ఆర్థికంగా కూడా నష్టపోతారు. ఏమవుతుంది, కేసు అయితే జైలు పోతారు. అవునా? జైలు పోతే మళ్ళీ బయటికి రావాలనుకుంటే అడ్వకేట్ పెట్టుకొని బెయిల్ వేసుకోవాలా లేదా? అప్పుడు అడ్వకేట్కి లక్షలు పెట్టాలి. అట్లాగే ఆ కేసు మొత్తం కంప్లీట్ కావాలంటే ఏళ్ళ తరబడి అవుతుంది. 5-6 years అవుతుంది. మీకు 50 daysకో 20 daysకో ఒకసారి ఆ కేసు పెట్టుకున్న వాళ్ళని పిలుస్తూ ఉంటాం. ప్రతిసారి అడ్వకేట్ పెట్టుకోవాలి. మనం డైరెక్ట్ కోర్టులో వాదించలేము. వకాలత్ కానీ ఒక అడ్వకేట్ పట్టుకోవాలి. అప్పుడు అడ్వకేట్ తీసుకుపోతుండాలి. ఉండదే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మొత్తం ఇస్తే ఆర్థికంగా మొత్తం లాస్ అయిపోతాం. మీకు ఎన్ని పరంగా లాస్ ఉంది? ఒక తప్పు చేస్తే డ్రగ్స్ వల్ల చూడు మనము ఫిజికల్గా లాస్ అవుతున్నాం. అవునా కదా? తర్వాత మీ పర్సనల్ కెరీర్ లాస్ అవుతుంది. తర్వాత సొసైటీలో మన పరువు మొత్తం పోతుంది. తర్వాత ఆర్థికంగా దెబ్బతింటారు. ఇన్ని రకాల లాస్ ఉందా లేదా? కాబట్టి వీటి జోలికి పోవద్దు. వీటి గురించి మీకు ఎవరైనా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఉన్నా, లేకపోతే ఎవరైనా తల్లిదండ్రులు తెలిసో తెలియక తీసుకుంటున్నా ఇది తప్పు, మా స్కూల్లో ఇలా చెప్పారు, పోలీసు వాళ్ళు వచ్చారు, వీటి గురించి చట్టాల గురించి కూడా చెప్పారని చెప్పాలి. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామ అభివృద్ధి. నిర్మల్ రూరల్ మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని బాధ్యతగా కొనసాగించాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. బైన్సా క్యాంప్ ఎస్పీ కార్యాలయంలో ప్రజల ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల, IPS. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.